జీవితం చేజారిందా మూడవ భాగం. రెండవ భాగంలో సీత తనకొచ్చిన సంబంధం రెండవ పెళ్లి సంబంధం, పిల్లల తండ్రి అని, అందులోనూ అతను ఎటువంటి ప్రేమ ఆప్యాయత చూపించను అని నిర్మోహమాటంగా చెప్పడంతో వద్దనుకుంటుంది. కానీ తన స్నేహితురాలు రాధిక మరణం చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంటుంది. కథ కొనసాగుతుంది. ఎవరు ఎలా ఉన్నా, ఏది ఎటుపోయినా కాలమాగదు. గాయాలని మాన్పే మందులా దాని మానానది అతి నిశ్శబ్దంగా సాగిపోతూనే ఉంటుంది. కన్ను మూసి తెరిచినట్లు నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి. ఆ వీధిలో రాధిక మరణం క్రమంగా మరుగున పడింది. సీత పెళ్లి దగ్గరకొచ్చింది. ఈ మధ్యలో ఒకరోజు వరలక్ష్మి, రఘునాథయ్య వచ్చి లాంఛనంగా సీతకి పూలు పళ్ళు పెట్టి ప్రదానం జరిపించారు. ఆ రోజు అక్కడే భోజనం చేసి ఓ పూట గడిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కాసేపు వరలక్ష్మమ్మ సీతని చాలా ఆదరించింది. ఆమె దగ్గర నుంచి కదల్లేదు. సీతకి ఒక మంచి పట్టుచీర, రాళ్ల నెక్లెసు, కాళ్ళకి వెండి మువ్వల పట్టీలు బహుకరించింది. వదిన గారు, మేం పేదవాళ్లం, మీ వంటి వారికి ఘనంగా మర్యాదలు చెయ్యలేని అసమర్థులం, మన్నించండి అంది కనులు చెమరిస్తుంటే సుభద్రమ్మ వియ్యపురాలు 2 చేతులు పట్టుకుని. మీరు ఒక్కనాటికి అలా అనుకోకండి. సీత నా కోడలు కావడమే నాకు లక్షల విలువ. మాకు కావాల్సింది డబ్బు కాదు, మా ఇంటిని వెలిగించవలసిన రాగమయ్యి అంది తృప్తిగా చిరునవ్వుతో వరలక్ష్మమ్మ. కంటికి నిండుగా నిర్మలంగా అణుకోగా ఉన్న సీతని చూస్తుంటే ఆవిడికి ఎంతో ముచ్చటగా ఉంది. కొడుకు కస్సుబుస్సుమన్నా ఓర్పుగా సర్దుకుపోయి చక్కగా సంసారం చేసుకోగలదు అన్న నమ్మకం కుదిరింది. సీత పేద ఇంటి అమ్మాయి, కష్టసుఖాలు తెలిసిన పిల్ల, సౌమ్యంగా ఉంది. కాబట్టి సవతి పిల్లలు అన్న భేదభావం లేకుండా తల్లిలేని ఆ పసిపిల్లల్ని చేరదీసి లాలించగల మంచి మనసు ఆ అమ్మాయిదని మొదటి చూపులోనే గ్రహించుకుంది ఆవిడ. అంత ధనం ఉన్నా కొంచెం కూడా గౌరవం లేకుండా ఆ ఉన్న కాసేపు ఆ ఇంట్లో అందరితో కలిసిపోయింది వరలక్ష్మమ్మ. ఆ రోజంతా అక్కడే గడిపి భోజనాలు చేసి భార్యాభర్త కారులో వెళ్ళిపోయారు. ఇంటిల్లిపాది ఉత్సాహంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ సీత మనస్ఫూర్తిగా ఆ ఆనందంలో పాలు పంచుకోలేకపోయింది. తన కాబోయే భర్తకి తనపై ప్రేమ లేదు, అసలు అతడు తనని ప్రేమించలేడు అన్న ఆలోచన సీతని స్తబ్దురాల్ని చేస్తోంది. అయినా తన అదృష్టాన్ని పరీక్షకి పెట్టడానికి నిశ్చయించుకుంది. సుభద్రమ్మ ఒక మంచి రోజు చూసి విఘ్నేశ్వరుడికి బియ్యం పోసింది. ప్రభాకర్ వయసు 28 సంవత్సరాలు. అతడు చదువుకునే రోజుల్లోనే సంధ్య అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ వ్యామోహంలో తెలిసి తెలియని వయసు తొందరలో తప్పు చేశాడు. తప్పనిసరిగా తత్ఫలితంగా సంధ్యకి నెల జరిగింది. ఆ పరిస్థితిలో చదువు పూర్తి కాకుండానే వారి పెళ్లి జరిగింది. సంధ్య కూడా ధనవంతులమ్మాయి. అన్నింటినీ మించి ప్రభాకర్ హృదయాన్ని అమితంగా చూరగొన్న ముద్దురాలు. పిండితే పాలు కారేలాంటి ఆమె అందం, గులాబీ రేకుల వంటి మెత్తని సొగసు ఇప్పటికీ అతన్ని తలంపు మాత్రానికే అతన్ని ఉన్మత్తుణ్ణి చేస్తాయి. కాలేజీ ఎగ్గొట్టి ఆమెతో సినిమాలు, షికార్లు, పిక్నిక్లు ఎంజాయ్ చేసేవాడు. గెస్ట్ హౌస్లో రూమ్లు బుక్ చేసుకునేవాడు. ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుని గారాలు పోయేవాడు. 2 చేతుల మధ్య ఆమెను బంధించి గాఢంగా ఆమె చెక్కిళ్లపై పెదవులద్దేవాడు. సంధ్య, నీకేం కావాలి చెప్పు. ఏమీ వద్దు. అలా కాదు, ఏదైనా సరే అడుగు సంధ్య. నీ మనసు తనువు అన్నీ నావే కదా, ఇంకేం అడగను చెప్పు. నీ హృదయం నాది, కాదంటే చెప్పు, అడుగుతాను. నువ్వు అడిగినా ఇవ్వడానికి నా హృదయం నా దగ్గర ఎక్కడుంది? ఎప్పుడు నీకు ఇచ్చేశాను కదా. అందుకే హృదయం లేని పిచ్చివాడిలా అనుక్షణం నీ వెంటపడి తిరుగుతున్నాను. వెన్నెల విరిసినట్టు తీయగా నవ్వింది సంధ్య. అతని బుగ్గ మీద ప్రేమతో రాస్తూ అంది, మనం ఇద్దరం పిచ్చివాళ్ళం, ప్రేమ పిచ్చివాళ్ళం. నా మనసు నీ దగ్గర, నీ మనసు నా దగ్గర. అందుకే ఒకరి వెంట ఒకరు పడుతూ కాలేజీ అంతా లవ్ బర్డ్స్ అనిపించుకుంటున్నాం కదా. ప్రభాకర్ అందంగా నవ్వాడు. ఆమె సుకుమారమైన చేతినందుకుని పెదాలకి ఆంచుకున్నాడు. ప్రభా, ఏదైనా అడగమన్నావుగా, అడగనా? అడుగు. నీ ప్రేమ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. మనం జీవితాంతం ఇలాగే ఉండాలి. మన ప్రేమ అమర ప్రేమ కావాలి. ఈ సంధ్య నీ నుంచి కోరేది ఎప్పుడూ అదే. చెప్పు, ఈ వరం నువ్వు నాకు ఇవ్వగలవా? ప్రభాకర్ చప్పున ఆమెని గాఢాలింగనం చేసుకుని ఆమె గులాబీ పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య, నీ మనసుని నువ్వు మాటల్లో చెప్పావు అంతే. స్టిల్ మై డెత్ ఐ లవ్ యూ, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ యూ. ఓకే, ఐ టు. సంధ్య అతడి గుండెలో గువ్వలా ఒదిగిపోయింది. అలాంటి ప్రేమ మైకంలో వాళ్ళకి కాలమే తెలిసేది కాదు. పెళ్లి కాకుండానే తల్లయింది సంధ్య.
ఆ పరిస్థితిలో పెళ్లి జరిగింది. వరలక్ష్మమ్మకి రఘునాథరావుకి సంధ్య కోడలుగా రావటం అంత నచ్చలేదు. అయినా కొడుకు మీద ప్రేమాతిశయంతో ఆ అమ్మాయిని కోడలుగా ఆహ్వానించారు. ఆ తరువాత 6 నెలలకి ప్రభాకర్ తండ్రి అయ్యాడు. పాప మంజున పుట్టిన 2 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. ప్రభాకర్ చదువు పూర్తి చేసుకుని భాగస్వాములతో కలిసి పెద్ద ఐరన్ ఇండస్ట్రీ స్థాపించాడు. ఇప్పుడు అది 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లి వ్యాపారం లక్షల మీద నడుస్తోంది. ఏటా మంచి లాభాలు సంపాదించి పెడుతోంది. ప్రభాకర్ ఆగర్భ శ్రీమంతుడు. తండ్రి పెద్ద భూస్వామి. అతనికి ఏనాడు డబ్బుకి లోటు లేదు. పైగా ఒక్కగానొక్క కొడుకు కావటంతో తల్లి తండ్రి కూడా ఎంతో అపురూపంగా పెంచారు ప్రభాకర్ని. అతనికి తీరని కోరిక లేదు. ఈ లోకంలో డబ్బున్న మనిషి స్వేచ్ఛావిహంగం. డబ్బు లేనివాడు రెక్కలు తెగిన పక్షి. ఎదగాలని ఉన్నా ఎదగలేడు. ప్రభాకర్కి అదృష్టాలన్నీ కలిసి వచ్చి డబ్బుతో పాటు మంచి తెలివితేటలు, వ్యవహార జ్ఞానం కూడా అబ్బాయి. అందుకే బంగారానికి పరిమళం అద్దినట్లుండేది అతని జీవితం. ఒక్కగానొక్క కొడుకని తల్లిదండ్రులు కూడా అల్లారుముద్దుగా పెంచారు. కోరుకున్న అమ్మాయితో ఘనంగా పెళ్లి చేశారు. కానీ పౌర్ణమి చంద్రుడిని మబ్బు కమ్మినట్లు దురదృష్టం అతన్ని వెక్కిరించింది. ముద్దులో ఒలికించే పిల్లలతో పచ్చగా సాగిపోవాల్సిన అతని జీవితం యవ్వనం దాటకముందే ఎడారైంది. భార్య సంధ్యకి 2వ కాన్పు సమయంలో ఆరోగ్యం బాగా దెబ్బతిని బాబు పుట్టిన కొన్ని రోజులకే హఠాత్తుగా చనిపోయింది. పూత పిందెతో నిండుగా ఉన్న పచ్చటి చెట్టుకి గొడ్డలి దెబ్బ తగిలినట్లయింది. ఎంతగానో ప్రేమించిన సంధ్య మరణం ప్రభాకర్ని నిలువునా కృంగదీసింది. నడి సముద్రంలో నావకి చిల్లు పడినట్లు అతనికి బ్రతుకే భారమైంది. ఇంటికి దీపంలా వెలిగే ఇల్లాలు పోయాక మనసు లేని మరబొమ్మలాగా మారిపోయారు. ఆ బాధని మర్చిపోవటానికి క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు. అంతకుముందు అటువంటి వ్యసనాలని భర్త దరిదాపులకి కూడా రానిచ్చేది కాదు సంధ్య. గట్టిగా శాసించేది. కానీ ఇప్పుడు అతన్ని అదుపు చేయగల శక్తి ఎవరికుందని? సంధ్య లేదు అన్న నిజాన్ని భరించాలి అంటే అతనికి ఒక విధమైన మైకం కావాలి. విధి పరిహసిస్తే ఎంతటి వారు తలవంచవలసిందే. సంధ్యని అతడు వెర్రిగా ప్రేమించాడు, పిచ్చిగా ఆరాధించాడు. ఆమె మరణం అతన్ని విచలితుడిని చేసింది. బ్రతుకంతా శూన్యం అనిపించింది. కానీ పసిమొగ్గలు లాంటి పిల్లలు కాళ్లకి బంధనాలయ్యారు. ప్రభాకర్ దిక్కుతోచనివాడయ్యాడు. తల్లి తండ్రి స్వగ్రామంలో దూరంగా ఉంటారు. అక్కడ వాళ్ళది స్వంత వ్యవసాయం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం వదిలిరారు. ప్రభాకర్ వ్యాపార రీత్యా పట్టణవాసి. కోడలు పోయాక కొద్ది కాలం మనవల్ని కనిపెట్టుకొని పట్నంలోనే ఉండిపోయింది వరలక్ష్మమ్మ. కానీ పల్లెలో భర్తని ఒక్కడిని వదిలి ఎంతకాలమని ఉండగలదు? అందుకే 6 నెలల తర్వాత అక్కడికి తిరిగి ప్రయాణమైంది. అమ్మా, కొద్ది కాలం నా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యేదాకా ఇక్కడే ఉండమ్మా అన్నాడు దీనంగా. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అబ్బాయ్, నన్ను పదే పదే అడక్కు. నా చివరి రోజుల్లో నా జీవితం మీ నాన్న దగ్గరే గడిచిపోవాలి. మీ నాన్న ఆరోగ్యం కూడా అంత మంచిది కాదు. నీకు తెలియందేముంది? ఎంతకాలమని ఆయన్ని వదిలి ఉండను? కావాలంటే మీ నాన్నను ఒప్పించు, ఇద్దరం ఇక్కడే ఉంటామంది. కానీ తండ్రిని పట్నం రప్పించడం ఎంత అసాధ్యమో అతనికి తెలియంది కాదు. తండ్రికి సెంటిమెంట్స్ ఎక్కువ. స్వంత ఊరు, ఇల్లు వదిలి వచ్చిన వాతావరణం, గాలి మార్పు ఆయనకి అస్సలు సరిపడదు. రోగాలు తిరగబెట్టి మంచం పడతాడు. పైగా అక్కడ స్వంత వ్యవసాయం, మంచి ఫలసాయం అయిన భూములు, మంచి పాడి పంట. పుట్టింది మొదలు నేటిదాకా ఆయన జీవితం ఆ పల్లెలో, ఆ గడ్డ మీదే గడిచిపోతోంది. ఆ పంట, పైరులు, ఆ నీరు, ఆ గాలి అన్నీ ఆయన శరీరంలో భాగాలైపోయాయి. ఊరంతా ఆయన బంధువులే. ఈ పరిస్థితుల్లో అక్కడ కొండల్ని అయినా తరలించవచ్చేమో కానీ ఆయన్ని కదల్చటం మాత్రం అసాధ్యం. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రిని వదిలి తన స్వార్థం కోసం తల్లిని రమ్మనటానికి అతని మనసు అంగీకరించలేదు. తండ్రి ఒంటరివాడైపోతాడు. ఈ వయసులో ఆయన చెయ్యి కాల్చుకోవాల్సి వస్తుంది. జీవిత చరమాంకంలోకి వచ్చాక భార్య తోడు ఉంటే అదొక సంతృప్తి. తనకి ఎలాగో అదృష్టం లేదు. వాళ్ళని కూడా ఎందుకు విడదీయటం? దిగాలు పడిపోయిన కొడుకుని చూసి వరలక్ష్మ ప్రాణం గిజగిజమంది. ఒరై ప్రభా, పోనీ పిల్లలిద్దరినీ నా దగ్గరుంచు, అప్పుడప్పుడు నువ్వు వచ్చి చూసి వెళ్ళు అంది. కానీ ప్రభాకర్ ఒప్పుకోలేదు. పిల్లల్ని విడిచి నేనుండలేనమ్మా అన్నాడు. ఆ మాట నిజమే. ఒక్కరోజు వాళ్ళని చూడకపోయినా నీటిని విడిచిన చేపలా అతని మనసు గిజగిజ తన్నుకుంటుంది. పిల్లల్ని విడిచి ఉండగలిగితే కొంతవరకు అతని సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రభాకర్ ఆలోచనలు వేరు. తన సంధ్య తనకెలాగూ లేదు. ఆమె ప్రతిరూపాలైన పిల్లల్ని కూడా దూరం చేసుకుంటే ఇంకా బ్రతుకెందుకు?
ఇప్పుడు పిల్లల కోసమైనా ఇంటికొస్తున్నాడు. కానీ సంధ్య పిల్లలు లేని ఇల్లు తనకిల్లు కాదు, శ్మశానంతో సమానం. అలా జరగకూడదు. తన పాప మంజు బంగారు తల్లి సంధ్యకి మారు రూపంగా అది అనుక్షణం ఈ ఇంట్లో కళ్ళ ముందే తిరగాలి. హరిబాబు మరీ పసివాడు, నడక కూడా సరిగ్గా రాదు. తల్లి ప్రేమ వాడికి ఎలాగూ లేదు. కన్న తండ్రి తను బ్రతికుండి ఇంత డబ్బుండి వాడిని అనాథని చేసి దూరం చేసుకోలేడు. తన పిల్లలు ఎలాగైనా తన కళ్ళ ముందుండాలి, ఇది అతని ఆలోచన. చివరికి ప్రభాకర్ పిల్లల పెంపకం కోసం ఆయాని పెట్టాడు. కానీ ఆ విధంగా పిల్లల్ని పెంచడం ఎంత అసాధ్యమో ప్రభాకర్కి 6 నెలలు తిరగకుండానే తెలిసొచ్చింది. పిల్లలు కోలుకోలేదు సరికదా, వారు తన తల్లి కోసం బెంగపడ్డారు, చిక్కి శల్యమైపోయారు. ఎప్పుడు పడిసం, దగ్గు, జ్వరం. పైగా తరచూ ఇంట్లో విలువైన వస్తువులు పోయేవి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ మాయమయ్యేవి. పిల్లల కోసమని తెప్పించిన పాలు, పళ్ళు, బిస్కెట్లు అన్నీ ఆయా ఇంటికి చేరి ఆయా పిల్లల పరమయ్యేవి. ఇక్కడ గడియారం ఉండాలి, ఏమైంది? అరే, నా ఉంగరం ఇప్పుడేగా ఇక్కడ పెట్టాను, ఇంతలోనే ఏమైపోయింది అని ప్రభాకర్ అడిగేవాడు. ఏమో బాబయ్య, నాకేం తెలుసు. నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి, పని మానేస్తాను. అంతేగాని దొంగతనం అంటగడితే మాత్రం పడం. మీ అంత గొప్పవాడం కాకపోవచ్చు కానీ మేం దొంగలం, కూనీకోరులం కూడా కాదు బాబుగారు. కాయకష్టం చేసుకుని చెవటోడ్చి నీతిగా బ్రతికేవాళ్లం అనేవారు ఆయమ్మలు. దెబ్బలాటికి దిగుతున్నట్లు ప్రభాకర్కి తల గిర్రున తిరిగినట్లయ్యేది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అక్కడికి ఆయమ్మల్ని మార్చినా ప్రయోజనం కనిపించలేదు. తన సమస్యల గురించి ఎవరికి చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకోమని సలహా చెప్పేవారే. తల్లి తండ్రి కూడా అదే పాట. వరలక్ష్మికి కొడుకు అంటే పంచప్రాణాలు. కానీ భర్తను వదిలి కొడుకు దగ్గర ఎంతకాలమని ఉండగలదు? అదీగాక ఆవిడికి కూడా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నదే కోరిక. నట్టింట లక్ష్మిలా తిరిగే కోడలు చిన్న వయసులోనే చనిపోయింది. కొడుకు జీవితం బీటవారింది. కానీ ఒక కన్ను పోయింది కదా అని రెండవ కన్ను కూడా పొడుచుకుంటామా? పోయిన కోడలతో పాటు కొడుకు జీవితం బలి కావటం ఆవిడికి సుతారాము ఇష్టం లేదు. ముందు ముందు కన్నునొచ్చినా కాలునొచ్చినా తోడు నీడగా మెదిలే భార్య లేని లోటు ఎటువంటిదో ఆమెకి తెలియంది కాదు. పూల రంగడులా ఉండే కొడుకు విరాగిలా మారటం ఏ తల్లి సహించగలదు? అందుకే కొడుకును మళ్ళీ పెళ్లి చేసుకోమని చెవి నిల్లుగట్టుకొని పోరసాగింది. నచ్చ చెప్పింది, కానీ ప్రభాకర్ వినలేదు. చివరికి ఆవిడ విసిగి వేసారి ఆడదిక్కులేని సంసారం ఎలా ఉంటుందో తెలియజెప్పటం కోసమే కావాలని మనసు పట్టుకుని ఒక్కగానొక్క కొడుకుని తల్లి లేని మనవల్ని పట్టించుకోవడం మానేసింది. పల్లెటూరులోనే ఎక్కువ రోజులు ఉండిపోసాగింది. కానీ ప్రభాకర్ మనసు వేరు, అభిప్రాయాలు వేరు. సంధ్యని కోరి చేసుకున్నాడు. సంధ్య కూడా అంతే. పంచప్రాణాలు భర్తతో విలీనం చేసి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకాలు, స్మృతులు, ఆమెతో గడిపిన జీవితం, ప్రతి చిన్న సన్నివేశం అనుక్షణం అతని మనసులో మెదులుతూనే ఉంటాయి. వీడని నీడలా ఆమె రూపం అతన్ని వెన్నాడుతూనే ఉంది. తమ ఇద్దరి ప్రేమకి ప్రతిరూపాలు కళ్ళ ముందే ఉన్నారు. ఈ పరిస్థితిలో మళ్ళీ పెళ్ళేమిటి? భౌతికంగా సంధ్య దూరమైన మానసికంగా ఆమె తనలోనే ఉంది. కాగా వియోగం మరింత ప్రేమని పెంచింది. పాత్ర నిండుగా నీరుండగా ఇంకా అదనంగా అందులో నీరు పోస్తే అవి క్రింది కొలికిపోతాయి కానీ అందులో ఇమడలేవు. మనసులో ప్రేమ కూడా అంతే. ఈ పరిస్థితిలో మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆమెని ప్రేమించలేడు. చూస్తూ చూస్తూ పెళ్లి పేరుతో ఒక ఆడపిల్లకి అన్యాయం చేయటం అతనికి నచ్చలేదు. సంస్కారం అడ్డొస్తోంది. అలా అని ఆమెని ప్రేమించలేడు. అమృతం రుచి తెలిసిన నాలుక గంజి రుచిని వెగటించుకుంటుంది. పైగా రెండో పెళ్లి గురించి అతనికి ఎన్నో అపోహలున్నాయి. తనకి భార్య వస్తుందేమో కానీ పిల్లలకి తల్లి వస్తుందన్న నమ్మకం అతనికి లేదు. కానీ అతనికి కావాల్సింది భార్య కాదు, పిల్లలకి తల్లి. మరి అది సాధ్యమా? కానీ పిల్లల పెంపకం సమస్య తెగలేదు. మగవాడి చేతిలో పిల్లలు, ఆడదాని చేతిలో ఆస్తి బ్రతకదంటారు. తిరిగి పెళ్లి చేసుకోమని ఇంటికి ఇల్లాలు ఎంతైనా అవసరమని ఎందరో సలహా ఇచ్చారు. ఆఖరికి ప్రాణమిత్రుడు డాక్టర్ ఆనంద్ కూడా అదే పాట పాడాడు. ఒరేయ్ ప్రభు, నీ శ్రేయస్సు కోరి ఆత్మీయుడిగా చెప్తున్నాను. ఈ ఒక్కసారికి నా సలహా పాటించి మళ్ళీ పెళ్లి చేసుకో. సవతి తల్లి అంటే రాక్షసి అన్న ఒక దురభిప్రాయం మనలో అనాదిగా నాటుకొని పోయింది. కానీ సవతి పిల్లల్ని కూడా ప్రేమగా చూసే ఆడవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కావాలంటే నీ అభిప్రాయాలని వివరంగా చెప్పు. పెళ్లికి ముందే నీ మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడు. ఇష్టమైతేనే చేసుకుంటుంది అన్నాడు. ప్రభాకర్ ధైర్యంగా చూశాడు. ఆనంద్, అంతేనంటావా? అంతకు మించి వేరే మార్గం లేదా? మార్గాలు లేకేం ఉన్నాయి, కానీ ఇది సరైన మార్గం అని నా అభిప్రాయం. కేవలం మిత్రుడిగా కాక ఒక డాక్టర్గా
నీ పిల్లలు మానసిక స్థితిని బట్టి ఆలోచించి ఈ సలహా చెప్తున్నాను. నా మాట విను. ఎంత డబ్బు, ఎందరు బంధువులు, పనివాళ్ళు ఉన్నా ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలు ఎంతైనా అవసరం. గృహిణి లేని ఇల్లు దేవుడు లేని కోవెల లాంటిది అంటారు పెద్దలు. నీకు తెలియదా చెప్పు ఆ మాట? తెలియక కాదు ఆనంద్, కానీ సవతి చిన్నగా మందహాసం చేశాడు ఆనంద్. చూడు, అలాంటి అనుమానాలన్నీ నువ్వు ముందు నీ మనసులోంచి తుడిచేయి. పువ్వులు ఎంతో సుకుమారంగా సున్నితంగా ఉంటాయి, మకరందాన్ని నింపుకొని అందంగా ఉంటాయి. కొన్ని పువ్వులు విషపూరితాలై కూడా ఉంటాయి. అలాని మనం పువ్వులన్నింటినీ ద్వేషించగలమా? స్త్రీ అంటే అమృతమూర్తి, త్యాగానికి లాలిత్యానికి ప్రతీక. నీకు కావలసినంత డబ్బుంది, కానీ ఆ డబ్బుతో పిల్లల్ని క్రమశిక్షణగా పెంచగలను అనుకోవటం అవివేకం. డబ్బుకి మనసుండదు. ఎంత పెట్టినా మా అమ్మవి అవుతావా అన్నట్లు, ఎంత అపురూపంగా పెంచినా స్త్రీ చీరబిలిచి లాలించినట్లు మనం పిల్లల్ని పెంచలేంరా. జీతానికి కుదిరిన ఆయానే కానీ అమ్మ కాలేదు కదా. నా మాట విను, మళ్ళీ పెళ్లి చేసుకో. నీ పరిస్థితి అంతా నాకు తెలుసు కనుక నీకు తగిన అమ్మాయిని నేను చూసి తీసుకొస్తాను. నా మాట విను, ప్లీజ్ బిలీవ్ మీ. మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకొని బ్రతిమలాడాడు ఆనంద్. ప్రభాకర్ మనసు మెత్తగా కరిగినట్లయింది. ఒరే ఆనంద్, అంతేనంటావా? వేరే మార్గం ఏదీ లేదా? ఆనంద్ అడ్డంగా తల కదిలించాడు. లేదు, నీ కంటి ముందు నీ పిల్లలు ప్రతిక్షణం ఉండాలి అనుకుంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు ఇంటి గురించి పిల్లల గురించి బెంగ ఉండదు. నిశ్చింతగా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. కానీ ఒక్క మాట, కేవలం పై హంగులు చూసి మోసపోక, కష్టం సుఖం తెలిసి ఓర్పుతో మెసులుకునే ఓ పేద ఇంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఓ పేద ఇంటి అమ్మాయికి ఆశ్రయం ఇచ్చానన్న తృప్తి నీకు ఉంటుంది అన్నాడు అభిమానంగా మిత్రుడి భుజం తట్టుతూ ఆనంద్. సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభాకర్ని చూసి సన్నగా నవ్వాడు ఆనంద్. ప్రభు, ఏమిటి నీకింకా సందేహమా? కొద్దిగా తలపంకించాడు ప్రభాకర్. అది కాదురా, సంధ్యని ప్రేమించినట్లు నేను ఇంకెవ్వరిని ప్రేమించలేను. ఆ రాబోయే జాలిగా చూశాడు ఆనంద్. ప్రభు, ముందు అలాంటి అనుమానాలన్నింటికీ స్వస్తి చెప్పు. పెళ్లికి ముందే ఆ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడు. అప్పుడు మోసం చేశానన్న బాధ నీకుండదు. ఈ రోజుల్లో వయసు మించిపోయి పెళ్ళిళ్ళు కాక వృద్ధ కన్యలుగానే మిగిలిపోతున్న పేద ఇంటి అమ్మాయిలు ఎందరో ఉన్నారు. వరకట్నాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చదువు, ఉద్యోగం ఉన్న ఆడవాళ్లకే పెళ్లి పెద్ద సమస్య అయింది. ఇంకా రెండూ కూడా లేని పేద ఇంటి పిల్లకి నీలాంటి వాడిని చేసినందుకు అభ్యంతరం ఏముంటుంది? నా మాట విను, నువ్వు పెళ్లికి ఒప్పుకో. ఇంకా మిగతా విషయాలు నేను చూసుకుంటాను. చక్కటి అమ్మాయిని, సుగుణాల రాశిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. రేపు నీ సంసారంలో కలతలు వస్తే నీ పిల్లల్ని ఆ అమ్మాయి సవతిపోరు పెడితే నువ్వు ఆ అమ్మాయిని దండించవద్దు. ఇలాంటి పిల్లని నాకెందుకు అంటగట్టావని సరాసరి నన్నడుగు, తెలిసిందా అన్నాడు భరోసా ఇస్తూ. ఆ విధంగా చివరికి ఆనంద్ కాస్త దూరపు చుట్టం, చిరపరిచితుడు అయిన శివరావు ద్వారా సంబంధం నిశ్చయమైంది. ప్రాణమిత్రుడు ఆనంద్ ప్రోద్బలం, అనుభవశాలి అయిన శివరావు సలహా సంప్రదింపులు, వరలక్ష్మమ్మ సమర్థింపు అన్నింటినీ మించి తల్లి అంటూ ఆలనా పాలనకి ముఖం వాచిన పిల్లల భవిష్యత్తు అన్నీ కలిసి ప్రభాకర్ని తలవంచేలాగా చేశాయి. కానీ ఏ ముహూర్తాన్ని అతడి పెళ్లి కొప్పుకున్నాడో గాని ఆ క్షణం నుంచి అతని మనసు అగాధంలోకి కృంగిపోసాగింది. మరణించిన తన ప్రేయసికి అన్యాయం చేసి ప్రేమని సమాధి చేస్తున్నట్లు ఆవేదన కలగసాగింది. ఈ లోకంలో మగవాళ్ళు రెండు రకాలు. భార్య మీద ప్రేమాతిశయంలో తన వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుని ఆమె కొంగుకి ముడిపడిపోయేవాళ్ళు ఒక రకం. భార్యని అసలు ఒక ప్రాణమున్న మనిషిగా చూడకుండా చెప్పు కింద సిగరెట్ పీకలా నలిపివెయ్యాలి అనుకునేవారు రెండో రకం. కాలం కలిసొచ్చి మనిషి సంతోషంగా ఉన్నప్పుడు రోజులు క్షణాలా దొర్లిపోయినట్లు అనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం యుగంలా తోస్తుంది. చిటిక వేసినట్లు 2 నెలలు ఇట్లే గడిచిపోయాయి అనుకుంది సుభద్రమ్మ. ఆ రోజు శుక్రవారం ఉదయం లేచిన దగ్గర నుంచి విశ్వేశ్వరయ్య ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడుతోంది. ఇంటికి తెల్లగా సున్నాలు వేయించారు. ఇంటి ముందు తాటాకులతో చిన్న పందిరి వేసి చుట్టూ మామిడి తోరణాలు కట్టారు. కింద చక్కగా అలికి రంగవల్లులు తీర్చారు. పందిరి కింద ఒక పక్కన వరుసగా కుర్చీలు బెంచీలు వేశారు. మరొక పక్క సత్రంగి మీద భజంత్రీల వాళ్ళు కూర్చొని ఉప్మాలు తింటున్నారు. తెల్లవారితే సీత పెళ్ళి. విశ్వేశ్వరయ్య చెల్లెలు, బావమర్దుళ్ళు, కూతురు, అల్లుడు అంతా వచ్చారు. వరకట్నం, పెళ్లి ఖర్చు అంటూ ఏమీ లేకపోయినా విశ్వేశ్వరయ్య 3000 అప్పు తీసుకొచ్చాడు.
ఆ రోజు శుక్రవారం, తిథి కూడా బాగుండటం చేత సీతని పెళ్లి కూతురు చేస్తున్నారు. సుభద్రమ్మ పూలు పళ్ళు తెప్పించి ఆ వీధి వాళ్ళందరినీ పేరంటానికి పిలిచింది. ముత్తైదువులందరూ వచ్చి సీతకి చక్కగా తలంటు పోశారు. సీత ఒత్తైన నిడుపాటి వంకీలు తిరిగిన జుత్తు తలంటు స్నానం చేయించటంతో మరింత అందంగా పట్టుకుచ్చులా మెరుస్తోంది. సుభద్రమ్మ దగ్గరుండి కూతురు జుట్టు చిక్కులు తీసి చక్కగా దువ్వి జడల్లింది. తల నిండా గుత్తుగా అల్లిన పూలదండ పెట్టింది. సీత అత్తగారు పెట్టిన కాంజీవరం పట్టుచీర కట్టుకుని మెడలో రాళ్ల నెక్లెస్ పెట్టుకుంది. ఎర్రటి పూల గాజులు చేతుల నిండా వేసుకుంది. పసుపు పారాణి అలంకరించిన పాదాలకి చక్కగా వెండి మువ్వల పట్టాలు మెరుస్తున్నాయి. ఈ 25 ఏళ్ల జీవితంలో ఇంత ఆడంబరంగా ఖరీదుగా అలంకరించుకోవటం సీతకి అదే ప్రథమం. సుభద్రమ్మ కూతురు నుదుట కళ్యాణ తిలకం దిద్ది బుగ్గను చుక్క పెట్టింది. అలంకరణలో సీత నిజంగానే అలనాటి అందాల అలకాపురి సీతలాగానే ఉంది. సుభద్రమ్మ ఆనందం పట్టలేక కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంది. నా తల్లే, ఎంత అందంగా ఉన్నావే, ఇన్నాళ్లకి నీ నోము పండింది. వజ్రమైన సాన పెడితేనే మెరుస్తుంది. ఆడపిల్లకి నగలే అందం. నా జన్మలో నీకు ఇలాంటి చీర కొనగలనా? చిన్నం ఎత్తు బంగారు చేయించగలిగానా? దరిద్రురాల్ని, ఆడపిల్లల్ని కన్నానే గాని ముక్కు కుట్టించి పుల్ల వేయించలేకపోయాను. పోనీలే తల్లి, నా కడుపున పుట్టినందుకు ఈ మాత్రమైన అదృష్టం లభించింది. నేనెలాగూ సుఖపెట్టలేకపోయాను. రేపటి నుంచి అత్తారింట్లో అయినా సుఖపడు, అంతే చాలు. కూతుర్ని వెర్రి ప్రేమతో కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. సీత చిరునవ్వుతో తల్లి అమాయకత్వానికి జాలి పడటం మినహా ఒక చిన్న శబ్దం కూడా ఆమె కంఠంలోంచి రాలేదు. సుభద్రమ్మ కన్నీరు తుడుచుకొని, ఒసై లక్ష్మి, గిరిజ, ఇప్పటి నుంచి అక్క ఏ చిన్న పని చేయటానికి వీల్లేదు. వీళ్ళత్తగారు ఏ క్షణంలో అయినా కారులో రావచ్చు, చూస్తే బాగుండదు. అయినా ఇన్నాళ్ళు అది చేసిన చాకిరీ చాలు. దానికి మంచినీళ్లు కావాల్సి వచ్చినా మీరే ఇయ్యాలి, తెలిసిందా అంటూ ఆర్డర్లు జారీ చేసి మిగతా ఇద్దరిని అదిలించింది సుభద్రమ్మ. అసలు లక్ష్మికి గిరిజకి ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీత పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఆమెను ఎక్కువగా పని చెయ్యనీయకుండా అపురూపంగా చూస్తున్నారు. ఇన్నాళ్ళు తమతో పెరిగింది. ఇరుగు పొరుగుల ఇంటికి కాలక్షేపానికి వెళ్ళటం కూడా సీతకు తెలియదు. ఎప్పుడూ యంత్రంలా ఇంటి పని చేయటం, తీరిక చిక్కితే పుస్తకం చదువుకోవటం, ఇదే ఆమె హాబీ. అట్లాంటి ప్రియమైన అక్క ఇంకొక 10 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడో చుట్టం చూపుగా అది పిలిస్తే వస్తుంది అనుకుంటే వాళ్ళకి గుండెల్లో ఒక విధమైన గుబులు, అశాంతి రేగుతోంది. పోనీలే, అక్కది మంచి మనసు, అందుకే అదృష్టం కలిసొచ్చి మంచి సంబంధం కుదిరింది. ఇక ఏ లోటు ఉండదు. మనసారా అక్క అదృష్టాన్ని అభినందించారు. సీత కట్టుకున్న పట్టుచీరని, నెక్లెస్ని పదే పదే ముట్టుకుని నాణ్యత పరిశీలించారు. స్త్రీ సహజమైన చాపల్యంతో నెక్లెస్ని అంతా తలా ఒకసారి మెళ్ళో పెట్టుకుని అద్దంలో చూసుకుని తృప్తిపడ్డారు. ముందు అక్క ఇలాంటివి ఇంకా ఎన్ని పట్టుచీరలు, నగలు ధరిస్తుందో అని అభినందించారు. కానీ సీత మనసుకి ఏ అభినందనలు అందటం లేదు. బాహ్యంగా ఆమె ఆడంబరమే కనిపిస్తోంది. కానీ ఆమె హృదయంలో కదిలే నిర్వేదం ఎవరికి కనిపిస్తుంది? సీతగారు, నేను మిమ్మల్ని మనసా వాచా భార్యగా ఆదరించలేకపోవచ్చు. నిజానికి నాకు మళ్ళీ పెళ్ళిష్టం లేదు. కానీ నా పిల్లల కోసం. పెళ్లి చూపుల నాడు గదిలో ప్రభాకర్ వేదనగా చెప్పిన ఆ మాటలే సీత గుండెల్లో ముల్లులా అనుక్షణం కదులుతున్నాయి. అంతరాత్మ ప్రతిఘటిస్తోంది. అయినా సీత అంగీకరించింది. అతని నిజాయితీ అభినందించదగ్గదే. కానీ తన వైపు నుంచి కొంచెం కూడా ఎందుకు ఆలోచించలేదు? పిల్లలకు తల్లి కావాలి, కానీ భార్య అక్కర్లేదట. మరి అతనికి భార్య కాకుండా పిల్లలకి తల్లి కావటం ఎలా సాధ్యం? ఆప్యాయత తప్పించి అన్నీ అమరుస్తాడట. ఉప్పు లేకుండా విందు భోజనానికి పిలిచినట్లుంది అతని ప్రవర్తన. చెళ్ళున చెంపపై కొట్టి కన్నీళ్లు తుడిస్తే మాత్రం చెంప మండకుండా ఉంటుందా? సంధ్యని తప్పించి వేరెవ్వరినీ ప్రేమించలేడట. అతడి వల్ల భర్తగా సరైన న్యాయం జరగదట. ఇష్టం లేకపోతే పెళ్లి ఆపు చేయిస్తాడట. ఎంత నిజాయితీ! పాలు తాగిన పాము. అవును మరి, తాంబూలాలు పుచ్చుకునేదాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే అతనికేం నష్టం? నిజమే, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా అటువంటి పెళ్లి ఆగిపోవాలనే కోరుకుంటుంది. నీళ్లు లేని బావి దాహం తీరుస్తుందా? సీతని అనుక్షణం ఇవే ఆలోచనలు. అయినా అన్నీ తెలిసి తల వంచింది. గుడ్డి కంటే మెల్ల నయం. ఇంటిల్లిపాది ఆనందాల్ని నాశనం చెయ్యలేక గరళం మింగిన శంకరుడిలా మౌనం వహించింది. మింగటానికి మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు 25 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాలేదంటూ ఇరుగు పొరుగు అమ్మలక్కలు హేళనలు భరిస్తున్న పరిస్థితిలో ప్రేమ కోసం తపించడం వాట్ ఏ ఫూలిష్.
కానీ సీత అలా అనుకోలేదు. అందుకే ఆ పెళ్లి కొప్పుకుంది. నిర్ణయించిన ముహూర్తానికి సీతా ప్రభాకర్ల వివాహం నిరాడంబరంగా తిరుపతి కొండ మీద జరిగిపోయింది. 16 రోజు పండుగ వెళ్ళగానే సీత అతి సామాన్యంగా అత్తవారింటికి వచ్చేసింది. ఇంద్రభవనం లాంటి అత్తింట కాలు పెడుతుంటే సీత గుండె చిత్రంగా స్పందించింది. అస్తమానం పెళ్ళలుగా చౌడు రాలే మట్టి మిద్దెలో కట్టెలతో వంట చేయటమే తెలుసు సీతకి. కానీ ఇలా అందగాడు ఐశ్వర్యవంతుడైన భర్తతో సినిమా సెట్టింగ్స్ లాంటి బంగళా ఎన్నడైనా ఊహించుకుందా? కొత్తగా కోడలు కాపురానికి వచ్చిందని వరలక్ష్మమ్మ స్వగ్రామం వదిలి కొడుకు దగ్గరే ఉండిపోయింది. దగ్గరుండి సీతకి ఆ ఇంటి వ్యవహారాలన్నీ ఆకళింపు చేసి పసివాళ్ల బాధ్యత అప్పగించింది. ఇదిగో సీత, ఈ పసిబిడ్డల రక్షణ ఈ క్షణం నుంచి నీది. ఈ పెళ్లితో నీకు కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అందులో కొంచెం నా బాధ్యత కూడా లేకపోలేదు. ముందు నీకు ఎప్పుడైనా కోపం వస్తే నన్ను తిట్టుకో, లేకపోతే నా కొడుకుని తిట్టుకో. అంతేగాని ఈ తల్లి లేని పిల్లల్ని మాత్రం కసురుకోకమ్మా. సీత, ఇప్పటికే వీళ్ళు బాగా బెంగటెళ్ళిపోయారు అంది కన్నీళ్లతో వరలక్ష్మమ్మ. కోడలు 2 చేతులు పట్టుకుని పిల్లలిద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టింది. అత్తగారు అలా మాట్లాడుతుంటే సీతకి మనసంతా చల్లగా అయింది. అయ్యయ్యో, ఎంత మాటండి అంది కంగారు పడుతూ. వరలక్ష్మమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఆవిడ వదనం శ్రావణ మేఘంలా బరువుగా ఉంది. బాధతో బొంగురుపోయిన గొంతుతో అంది, నా బాధ నీకు తెలియదే తల్లి. భార్య పోయాక వీడి మొహంలో నవ్వు నేను చూడలేదు. ఆ సంధ్య ఏం మంత్రం వేసిందో గాని చచ్చిపోయిన ఆమె తోడదే జీవితం అంటున్నాడు. అది పోయాక వాడు విరాగైపోయాడు. ఇంకా ఈ పిల్లలకి కూడా ఏదన్నా అయితే వాడు నీకు దక్కడు. లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచాను వాణ్ణి. తీరా ఇంత చేసి వాడు పిల్ల పాపలతో పచ్చగా బ్రతకాల్సిన తరుణంలో ఘోరం జరిగిపోయింది. వాడిని మళ్ళీ పెళ్లికి ఒప్పించడానికి నా తలప్రాణం తోకకొచ్చింది. రేపు ఏ చిన్న తేడా వచ్చినా వీడు నిన్ను అనడు తల్లి. సరాసరి నా దగ్గరకొచ్చి యుద్ధం మొదలెడతాడు. వద్దంటే పెళ్లి చేశానని నా గొంతు నొక్కుతాడు. అందుకే ఇంతగా చెప్తున్నాను. నీకు నాకు మాట రాకుండా చూసుకో. సవతి తల్లి నన్న చెడ్డ పేరు రాకుండా పిల్లల్ని కడుపులో పెట్టుకో. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి వన్నె తీసుకురా. నువ్వు చక్కగా మెసులుకుంటేనే నీ చెల్లెళ్ళకి కూడా ఎక్కడైనా మంచి సంబంధాలుంటే చూసి చెప్తాను. పాపం మీ అమ్మ మరీ చెప్పింది. చెప్పటం ఆపి ఆవిడ ఊపిరి తీసుకుంది. సీత నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆవిడ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఒక్క మాటలో తేల్చాలంటే ఆవిడకి కొడుకు ప్రభాకర్ అంటే పంచప్రాణాలు అన్న సంగతి స్పష్టమైంది. కన్ను నొచ్చినా కాలు నొచ్చినా భార్య ఆసరా ఉండాలని, ఇంట్లో దీపం వెలిగించే ఇల్లాలు ఎంతైనా అవసరమని కొడుకుని మళ్లీ పెళ్లి కొప్పించింది. అతనికి భార్య విలువ తెలియటం కోసమే ఆవిడ మనసు కట్టుకుని దూరంగా ఉందని అర్థం చేసుకుంది సీత. వరలక్ష్మమ్మకి కొడుకు ప్రభాకర్ సంతోషంగా ఉంటే ఆనందం. ప్రభాకర్కి తన పిల్లలు సంతోషంగా ఉంటే ఆనందం. తను ఈ ఇంట్లో సుఖపడితే తన తల్లిదండ్రులకి ఆనందం. ఈ సృష్టిలో మనిషిని శాసించేది ఈ ప్రేమతత్వమే. హృదయానికి ఈ ప్రేమించే తత్వమే లేకపోతే బ్రతుకులో ఇంకా తీపి ఎక్కడుంది? ఒక నెల్లాళ్ళు ఉండి వరలక్ష్మమ్మ వెళ్ళిపోయింది. ఆ మర్నాటి నుంచి ఆ ఇంటి బాధ్యత అంతా సీత కిందికే వచ్చింది. పని మనిషి ఉంది, అన్ని పనులు చేస్తుంది. వండటం, పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే సీత పని. పెద్ద గదులు, విశాలంగా ఉన్న అందమైన బంగళా, ప్రతి చిన్న అవసరానికి ఆధునిక సామాగ్రి. చేద్దామన్నా ఎక్కువగా పనుండదు. ఆ కాస్త పని కూడా శ్రమ ఉండదు. మొత్తం ఇల్లంతా కలిపి 8 గదుల దాకా ఉంది. ప్రతి గదిలోనూ విలువైన సామాగ్రి, మెత్తటి ఫోమ్ సోఫాలు, పరుపులు, కాళ్ల కింద పట్టుకుచ్చు లాంటి తివాసీలు, గుమ్మాలకి కిటికీలకి పల్చటి నాజూకైన సిల్క్ పరదాలు, గోడలకి లేత పసుపు రంగు డిస్టెంపర్, అందమైన ఆయిల్ పెయింటింగ్స్, ఫోన్, ఫ్రిడ్జ్, టీవీ. ఒకటేమిటి, ఆ ఇంట్లో లేని వస్తువు లేదు. మధ్యగా విశాలమైన డైనింగ్ హాలు, వంటగదిలో 2 గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, అలమార్ల నిండా తళతళ మెరిసే స్టీలు, వెండి సామాన్లు. సీతకి ఆ ఇంటి వైభవం చూస్తుంటే కలకన్నట్లుగా ఉంటుంది. వంటంతా గంటలో అయిపోతుంది. నీళ్లు కాగబెట్టాలంటే గీజర్ ఉంది. స్విచ్ వేస్తే చాలు 10 నిమిషాల్లో సలసలా మరిగిపోతాయి. ఎంత పని చేసినా చేతికి మసంటుకోదు. కట్టుకున్న బట్ట మాయదు. సీతకి తరచూ పుట్టిల్లు జ్ఞాపకం వస్తుంది. కళ్ళమ్మట ధారగా నీళ్లు కారుతూ ఉంటే పచ్చి కట్టెలతో వంట, చిల్లులు పడ్డ గిన్నెలతో తంటాలు, చేతులు అరిగిపోయేలాగా మసిగిన్నెలు తోమటం, వంటకి ఏ పూట కాపూట వెతుకులాడటం. ఇబ్బంది పడిన రోజు లేదు. ఇంత జరిగినా గిన్నెలు చూసుకుని తినటం, అర్ధాకలితో లేవడం. అటువంటి దుర్భర దారిద్ర్యంలోంచి వచ్చి ఈ ఇంద్రభవనం చూస్తుంటే సీతకింకా అయోమయమే. ముళ్ల కంచెల మీద నలుగుతున్న శరీరం, మెత్తటి
పూలపాన్పు మీదికి విసిరినట్లయింది. ఇంతటి ఇంటికి తాను గృహిణి అనుకుంటే ఏమిటో ఎబ్బెట్టుగా అవాస్తవికంగా తోస్తుంది. వచ్చి 4 నెలలవుతున్నా అదంతా నాది అన్న భావం సీతకి ఏర్పడలేదు. పరా ఇంటికి ఏదో 4 రోజుల నుండి వెళ్ళిపోవటానికి చుట్టపు చూపుగా వచ్చినట్లు అనిపిస్తోంది. ప్రభాకర్ మాటలు ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా మరుపుకి రావటం లేదు. ఆ ఇంట్లో పని మనిషి సుబ్బులు కాక 14 ఏళ్ల పనికుర్రాడు రంగా కూడా ఉన్నాడు. రోజు ఫర్నిచర్ డస్ట్ తుడవటం, మొక్కలకి నీళ్లు పెట్టడం, కారు తుడవటం లాంటివి చేస్తాడు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న కాసేపు అతని పనులన్నీ రంగానే దగ్గరుండి చూస్తాడు. ప్రభాకర్కి ఏది కావాల్సి వచ్చినా ఒరే రంగా రంగా అంటూ పిలుపు మీద పిలుపు వేస్తాడు. రంగా ఉదయం 6 గంటలకు వచ్చి తిరిగి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళిపోతాడు. మధ్యలో భోజనానికి ఇంటికి వెళ్ళొస్తాడు. వంట పని, వడ్డన, పిల్లల సంరక్షణ తప్పించి సీతకి ప్రభాకర్ పనులు చేసి పెట్టే అవకాశం ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా కలగలేదు. అన్నింటికీ రంగానే పిలుస్తాడు ప్రభాకర్. ఆఖరికి మంచినీళ్లు కావాల్సి వచ్చిన రంగాయే. అంతగా వాడు లేకపోతే తను స్వయంగా చేసుకుంటాడు. సరే, ఈరోజంటే నేను వచ్చాను, కానీ మొన్నటిదాకా వాడే కదా అలవాటు. అక్కడికి వచ్చిన కొత్తలో మనసుకి సమాధానపరుచుకుంది సీత. కానీ రోజులు గడిచిన కొద్దీ సీత వచ్చి 6 మాసాలు కావస్తున్నా ప్రభాకర్ ప్రవర్తనలో వీసమెత్తు కూడా మార్పు రాలేదు. ఈ 6 నెలల్లోనూ అతను సీతను ఏనాడు అర్ధాంగిగా చూడలేదు. పెళ్ళంటూ చేసుకున్నాడు కానీ ఆ అమ్మాయి తన భార్య అన్న భావం ఏ విషయంలోనూ లేదు. సీతని పరిశీలనగా 2 నిమిషాల వైపు చూసిన సందర్భం కానీ, తీరికగా ముచ్చటించిన సంగతులు కానీ లేవు. అతను భోజనం బల్ల ముందు కూర్చున్న కాసేపు సీతతో క్లుప్తంగా సంభాషణ నడుస్తుంది, అంతే. మిగతా సమయాల్లో మాట్లాడినా అది పిల్లల గురించి అయి ఉంటుంది. అతడు పగలంతా ఇండస్ట్రీలోనే ఉంటాడు. సొంత బిజినెస్ కావటంతో వ్యవహారాలు ఎక్కువ, బాధ్యతలు ఎక్కువే. ఇంట్లో ఉన్న కాసేపు పిల్లలు, రంగా ఆ కాస్తలోనే తరచూ ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. రోజు కారులో ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తూనే కారు దిగి సరాసరి తన గదిలోకి వెడతాడు. కారులో ఫైల్స్ తీసి అతని వెనకాలే రంగా గదిలోకి వెళ్ళి ఆ సామాగ్రి అంతా షెల్ఫ్లో సర్దుతాడు. అతని గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. గీజర్ వేసి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తాడు. మల్లెపువ్వు లాంటి డ్రెస్ వేసుకుని ఫ్రెష్గా ముస్తాబవుతాడు. ఏదైనా అల్పాహారం ఉంటే తిని బోర్నవిటా తాగుతాడు. అప్పటికే పిల్లలిద్దరినీ చక్కగా ముస్తాబు చేసి ఉంచుతుంది. బాబునెత్తుకుని పాపని చేత్తో నడిపించుకుంటూ కారు దగ్గరికి వెళ్తారు. అతను గది దాటి హాల్లోకి వెడుతుంటే చక్కటి సుగంధ పరిమళం గాలిలో కలిసి తెరలు తెరలుగా వీస్తుంది. ఒక్కోసారి కుక్కపిల్ల కాళ్ళకు అడ్డం పడుతుంది. అడపాదడపా దాన్ని కూడా కారులోకి ఎక్కిస్తారు. అలా ట్రిమ్గా ముస్తాబై పిల్లలతో షికారుకు వెళ్ళి 1 గంట తర్వాత తిరిగొస్తాడు. వారంలో 2-3 రోజులు పిల్లల్ని అలా దగ్గరుండి షికారు తీసుకువెడతాడు. మిగతా రోజుల్లో ప్రభాకర్ క్లబ్కి వెళ్తే రంగా పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్తాడు. ప్రభాకర్ పిల్లల్ని ప్రేమగా ఎత్తుకుని బయటికి తీసుకువెడుతుంటే ఏ కిటికీ పరదా వెనుకో చాటుగా నిల్చొని రెప్పవేయకుండా చూడటం సీతమంతు. వచ్చిన కొత్తలో సీత చాలాసార్లు అనుకుంది అతడు తనని కూడా కారులో షికారుకు రమ్మని పిలుస్తాడేమో అని. కానీ ఆమె ఆశ నిరాశ అయింది. క్రమంగా అతనేమిటో తెలిసిన తర్వాత అలాంటి ఆలోచనలు మానివేసింది సీత. సుబ్బులకు కూడా ప్రభాకర్ పిల్లల్ని షికారుకు తీసుకువెళ్లే దృశ్యం అంటే చాలా ఇష్టం. బుగ్గన చెయ్యి పెట్టుకుని వింతగా ఉండిపోయేది. సీతమ్మగారు చూశారా, అయ్యగారికి పిల్లలంటే పానం. పాపం సంధ్యమ్మగారు ఉన్నప్పుడు అయ్యగారు ఎట్టా ఉండేవారో, పూల రంగడులా. పిల్లల్లో పిల్ల, పెద్దల్లో పెద్ద, ఏ వేళ చూసినా నవ్వులు కేరింతలే. రోజు సాయంత్రాలు ఇట్లాగే షికారుకి వెళ్ళేవారు. ఈ అలవాటు ఇప్పటిదా? అది పెళ్లి కాకముందు నుంచి. ఇద్దరూ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారుగా. సంధ్యమ్మంటే అయ్యకెంత పానమో. రోజుకో చీర, రోజుకో నగ. ఒక్కొక్కసారి బయటే తినొచ్చేవారు. సందమ్మకి పళ్ళంటే ఇష్టం. అవి బుట్టలు బుట్టలు తెప్పించి ఐస్ డబ్బాలో పెట్టేవారు. ఈ అమ్మకి ఏం లోటు ఏందో ఆ మాయదారి దేవుడు చూడలేకపోయాడు అంతే. సుబ్బులు ఆ రోజుల్ని కళ్ళకి కట్టినట్లు గుబులుగా చెప్పుకుపోతుంటే సీత వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయేది. నా మనసులో సంధ్యకు తప్పించి వేరే ఎవ్వరికీ స్థానం లేదు, ఇది నా బలహీనత అని కదూ అతను చెప్పాడు. అటువంటి మనిషిని ఏ ముఖం పెట్టుకుని ప్రేమ కోసం అర్థించగలదు? అడిగి తీసుకునేది, డబ్బు పెట్టి అంగట్లో కొనుక్కునేది నా ప్రేమంటే కాదు. అందుకే ముందు ముందు కలతలు రాకుండా అతడు అంత నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పేశాడు. ప్రతి స్త్రీకి పెళ్ళంటే ఒక మధురమైన భావన ఉంటుంది. చల్లని సాయంత్రం, వెన్నెల విహారాలు, తెల్లచీర, మల్లెపూలు, తీయని అనుభూతుల పరిమళాలు. ఒక అతి సామాన్యమైన అమ్మాయిగా ఇటువంటి అతి సామాన్యమైనవే తను కోరుకుంది.
పేదరికంలో మగ్గుతున్న సిరి సంపదల్ని కోరుకోలేదు. ప్రేమానురాగాల్ని పంచే భర్తని ఆశించింది. కానీ భగవంతుడు కలలో కూడా నోచుకొని ఐశ్వర్యవంతుడైన భర్తని ప్రసాదించాడు. అసామాన్యమైనవి అందించి అతి సామాన్యమైనవి అందకుండా చేశాడు. భగవంతుడు కరుణామయుడు అంటారే, మరి ఎందుకిలా చేశాడు? తనని ఎందుకింత చిన్నచూపు చూశాడు? తనేం పాపం చేసింది? భర్త ప్రేమ అనురాగం ఆశించటం తప్ప నిత్య శిశిరంలా తన బ్రతుకిలా మోడుగా మిగిలిపోవలసిందేనా? ఈ చాకిరీతో తన బ్రతికిలా తెల్లారిపోవలసిందేనా? అయినా ఇందులో అతని తప్పు మాత్రం ఏముంది? నిప్పు కాలుతుందని తెలిసి ముట్టుకుని కాలిందని ఏడవటం ఎందుకు? అతను చెప్పినట్టు పెళ్లికి ముందే తను ఇవన్నీ ఆలోచించుకోవాల్సింది. కానీ ఆలోచించుకుని మనసుకు నచ్చినట్టు నిర్ణయం తీసుకునేటట్లుందా తన బ్రతుకు? పేదరికం ఒక పెద్ద శాపం. ఈ పేదరికం వల్లనే కదా తను పెళ్లి పేరుతో ఈ ఇంటికి బానిసగా వచ్చింది. మ్రోడు జీవితాన్ని వరించింది. అదే తనకి డబ్బుంటే ఇలా జరిగేదా? కన్నీటితో చెరుకు పిండిన పిప్పిలా తన జీవితం ఇలా వెళ్ళమారుండేదా? భగవంతుడు ఎంత నిర్దయుడు! తరతరాలుగా చరిత్ర పుటలు తిరగేస్తే మగవాడు ఏదో ఒక రకంగా స్త్రీ కన్నీటికి కారణభూతుడవుతున్నాడు. మగవాడిలోని ఈ శాడిజం ఇంకా ఎంతకాలం స్త్రీజాతిని బలి తీసుకుంటుంది? విశాలకు పెళ్ళై 6 ఏళ్లవుతున్నా ఇంకా ఉఫ్మంటే ఆరిపోయే దీపంలా ఆ కాపురం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అమ్మ నిత్యం కుమిలిపోతుంది. బంగారం లాంటి రాధిక తన కళ్ళ ముందే ఒళ్ళు కాలి చచ్చిపోయింది. తను మాత్రం చావలేక బ్రతకలేక మధ్యస్థంగా నలుగుతోంది. రోజు రోజుకి ఏదో ఒక రకంగా ఆడదాని మీద ఇలా దుర్మార్గం ప్రబలిపోవలసిందేనా? విద్యార్థినులు, ఉద్యోగినులు, వివాహితలు, అవివాహితలు ఏవో ఒక సమస్యతో బాధపడుతున్నారు. బలవంతపు వ్యభిచారం, కిడ్నాపింగ్సు, రేపింగ్సు, టీజింగ్, చీప్ సెక్స్ ఇంకా ఎన్నో స్త్రీజాతిని పిశాచాల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్య అన్నింటికీ చాలా వరకు కారణం మగవాడే అవుతున్నాడు. స్త్రీలపై ఈ అరాచకాలకి అంతులేదా? ఇలా సాగిపోవాల్సిందేనా? సీత 2 చేతుల మధ్య తలదించుకుంది. ఆమెకి ఏడుపు రావటం లేదు. మనసంతా ఒక రకమైన ఫ్రిజిడిటీ. ఎవరి మీదో ఎందుకో తెలియని కసి. ఆడవాళ్ల మనసు సుకుమారంగా ఉంటుంది. మగవాడి మనసు కాస్త కఠినంగా ఉంటుంది. ఆడవాళ్లలో కాస్త త్యాగగుణం ఎక్కువ. మగవాడిలో కాస్త స్వార్థం, శాడిజం ఎక్కువ. ఈ కారణాల చేత మగవాడు అనగానే చెడు, స్త్రీ అనగానే మంచి చప్పున స్ఫురణకొస్తాయి మనకి. అయితే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఆర్నాల్డ్ టాయిన్బీ ఇలా అంటారు: ప్రపంచంలో మంచివాడు అంటూ లేడు, చెడ్డవాడు అంటూ లేడు. తక్కువ మంచి ఉన్నవాడిని చెడ్డవాడని, ఎక్కువ మంచి ఉన్నవాడిని మంచివాడని అంటున్నాం. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి అంటాడు టాయిన్బీ. ఆ లెక్కన ప్రభాకర్ మంచివాడా చెడ్డవాడా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. లేత కొమ్మలు ఎటు వంచితే అటు వంగుతాయి. పిల్లలు కూడా అంతే. మంజు, బాబు సీతకి అతి స్వల్పకాలంలోనే బాగా మాలిమయ్యారు. తల్లి ప్రేమకి దూరమైన ఆ పసి హృదయాన్ని సీత లాలించి చప్పున సేద తీర్చింది. ఇంతకుముందు వీధిలో తండ్రి కారు శబ్దం వినిపిస్తే చాలు, ఇంట్లో ఏ మూల ఉన్నా రివ్వున వెళ్ళి గడపలోనే తండ్రి కాళ్ళని చుట్టుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ పోర్టికోలో కారు దిగి లోపలికి వచ్చి ప్రత్యేకంగా పిలిస్తేనే గాని సీతను వదిలి రావటం లేదు. సీత ఆ ఇంటికి వచ్చిన మరుక్షణం పిల్లల్ని శ్రద్ధగా చూస్తూ మంచి పోషణ చేస్తోంది. అందువల్ల పిల్లలు మునుపటి ఆరోగ్యంతో పూలబంతుల్లా అందంగా హుషారుగా తయారయ్యారు. తల్లి మరణించిన కొత్తలో పిల్లలు పూర్తిగా చిక్కిపోయారు, బాగా బెంగటిల్లిపోయారు. ఆయాల పెంపకంలో సరిగ్గా కోలుకోలేదు సరికదా. ఎప్పుడూ జలుబు, దగ్గు, జ్వరం పట్టుకొని ఏ వేళ ఈశ్రోమంటూ ఉండేవారు. ప్రభాకర్ ఎదురుగా ఉంటే ఆయాలు అతి ప్రేమ, శ్రద్ధ ఒలికిస్తూ పిల్లల్ని ఆడించేవారు. కానీ అతడు అట్లా బయటికి వెళ్ళగానే పిల్లల్ని వదిలి తన మానాన తను పడుకునేది. లేకపోతే ఆయాకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్లతో ముచ్చట పెడుతూ కూర్చునేది. పిల్లలు మన్ను తింటున్నా, నీళ్లలో నానుతున్నా పట్టించుకునేది కాదు. పళ్ళరసాలు, పాలు తను తాగి పిల్లలకి బాగా నీళ్లు కలిపిచ్చేది. అక్కడికి అది చాలదన్నట్లు పిల్లలు తల్లిపై బెంగ, అనారోగ్యంతో అస్తమానం ఏడుస్తుంటే వాళ్ళని సముదాయించలేక కొంచెం కొంచెం నల్లమందు పాలల్లో కలిపి ఇవ్వటం సాగించింది ఆయా. దాంతో వాళ్ళు ఏ వేళ మన్ను తిన్న పాముల్లా నిద్రపోయేవారు. చేతులు కాళ్ళు ఎండు పుల్లల్లాగా ఉండేవి. కడుపులో బల్ల పెరిగినట్లు వికృతంగా కనిపించేవారు. ప్రభాకర్ మంచి జీవితం ఇచ్చేవాడు. అయినా వాళ్ళు కక్కుర్తి బుద్ధితో కనీసం సానుభూతి లేకుండా పిల్లల గురించి అశ్రద్ధ చేసి స్వంత లాభం చూసుకునేవారు.
ఆయాల లొసుగులన్నీ తెలియని ప్రభాకర్ తన పిల్లలు కేవలం తల్లి బెంగతోనే చిక్కిపోతున్నారనుకొని మరింత దిగులు పడేవాడు. మంచి ఆహారం ఇస్తున్నా వీళ్ళు చిక్కిపోతున్నారు, తనకి కావలసినంత డబ్బుంది, ఈ లోకంలో ఏదైనా తను తీసుకురాగలడు, కానీ ఈ చచ్చిపోయిన తల్లిని ఎలా తీసుకురాగలడు? సంధ్యతో పాటు వీళ్ళు కూడా తనకి దూరం అయిపోరు కదా. అనుక్షణం ఇదే వేదన అతడిని కృంగదీయసాగింది. ఒకసారి డాక్టర్ ఆనంద్ పిల్లల్ని పరీక్షించి నల్లమందు ప్రయోగం జరుగుతున్నట్లు కనిపెట్టాడు. దాంతో ప్రభాకర్కి తల తిరిగినంత పనైంది. తల్లిని వెంటనే బయలుదేరమని తంతి పంపాడు. కానీ అదే సమయంలో తండ్రి అనారోగ్యం, తల్లికి కూడా బొత్తిగా ఒంట్లో బాగుండలేకపోవడంతో వరలక్ష్మమ్మ నిజంగా కొడుకు దగ్గరికి రావాలని ఉన్నా రాలేకపోయింది. పిల్లల్ని మంచి బోర్డింగ్లో పెట్టమని, తను రాలేనని, వచ్చిన పిల్లల్ని చూసుకునే ఓపిక శక్తి లేవని, కొడుక్కి తన అనారోగ్యం అసహాయత తెలుపుతూ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదువుకుని హతాశుడయ్యాడు ప్రభాకర్. అలాంటి ఇబ్బందులే అతనికి సంధ్య పోయాక ఎన్నోసార్లు ఎదురయ్యాయి. పోనీ తనే వెళ్ళి తల్లి తండ్రి దగ్గర ఉందామంటే లక్షల మీద నడిచే వ్యాపారం. ఈ పరిస్థితిలో వేరే గత్యంతరం లేక మళ్ళీ పెళ్లికి తలొగ్గాడు. అతని భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సీత సత్ప్రవర్తన, సౌమ్యత అతన్ని ఎంతగానో అలరించాయి. సవతి తల్లి అంటే రాక్షసి అన్న దురభిప్రాయం అతనిలో కొద్ది కొద్దిగా సడలిపోనారంభించింది. సీత సౌమ్య ప్రవర్తన, కన్న తల్లిలా పిల్లల్ని లాలించే తీరు అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ఎండిన తీగ చల్లని నీరు తగిలి చిగురు వేసినట్లు పిల్లలు సీత పెంపకంలోకి వచ్చాక చక్కగా సేద తీరారు. ఇదివరకు ప్రభాకర్ ఏ వేళ ఇంటికొచ్చినా ఇల్లంతా చీదరగా ఉండి పిల్లలు మారాంతో గీపెడుతూ ఉండేవారు. రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకుని డాక్టర్ ఆనంద్ దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. అతడు 10 నిమిషాలు వైద్యం, పావుగంట ఉపన్యాసం ఇచ్చేవాడు. కంపెనీకి వెళ్ళిన మనసంతా ఇంటి మీదే ఉండేది. బిజినెస్ వ్యవహారాల మీద ఏకాగ్రత కుదిరేది కాదు. మనసు ప్రశాంతత లోపించటంతో శారీరకంగా కూడా ప్రభాకర్ ఆరోగ్యం కొంత దెబ్బతింది. సంధ్య, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు అనుకున్నాను, కానీ నిర్దాక్షిణ్యంగా నన్ను ఇలా నరకంలో పడేసిపోయావేం? నీకు నేనంటే ప్రేమ లేదా, సానుభూతి లేదా? ఆ దేవలోకం నుంచి నన్ను నా పిల్లల్ని ఒక్కసారి చూడు. అతని మనసు నిశ్శబ్దంగా రోధించేది. తుఫాన్ వచ్చి అల్లకల్లోలమైన ప్రకృతి క్రమంగా ప్రశాంతతని పుంజుకున్నట్లు సీత వచ్చాక తిరిగి అతనికి మనస్థిమితం చిక్కింది. అతను ఏ వేళ ఇంటికొచ్చినా ఇల్లు మునుపట్ల పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటోంది. పిల్లలు గిలకల్లా ఇల్లంతా తిరుగుతూ పూబంతుల్లా కేరింతలు కొడుతూ కనిపిస్తున్నారు. సీత వచ్చిన ఈ 6 నెలల్లోనే చాలా తేడా కనిపిస్తోంది. పిల్లల ఆరోగ్యంతో కండపట్టి నవనవలాడుతూ యాపిల్ పళ్లల్లా తయారయ్యారు. ఇప్పుడు ప్రభాకర్ మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. గాయపడిన హృదయానికి గంధపు పూత అద్దినట్లు చల్లగా ఉంది మనసు. సంధ్య లేదన్న ఆ ఒక్క వెలితి తప్పించి మిగతా అన్ని విషయాలు ఆ విధంగానే తూచా తప్పకుండా జరిగిపోతున్నాయి. సీత పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయేది. అలాంటి సమయాల్లో ఎన్నోసార్లు ఆమెకి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాలనిపించేది. కానీ అంతలోనే సంకోచంతో మనసు వెనక్కి లాగేది. మరుగున పడిన భయాలు తలెత్తేవి. ఆమెకు తను అలా లోకువ ఇవ్వకూడదు. ముందు మచ్చిక చేసుకుని తన మెప్పు పొంది తనని లొంగ తీసుకుంటుంది. ఆ తర్వాత పిల్లల నుంచి తనని సునాయాసంగా దూరం చేస్తుంది. ఇలాంటి కథలు తను ఎన్ని వినలేదు. ఆడది అంటే జాణ, అందులోనూ ఈ సీత పేద ఇంటి అమ్మాయి, రెండో భార్య. ఈర్ష్య అసూయలు తప్పకుండా ఉంటాయి. పొరపాటున కూడా తను ఆమెకి అలుసివ్వకూడదు. ఇలాగే భయభక్తులతో దూరంగా ఉంచాలి అనుకునేవాడు. అంతే. అలా ఆలోచిస్తే అతని మనసు చిత్రంగా సీత పట్ల ద్వేషంతో దూరం అయ్యేది. సంధ్య అంటే అతనికి వల్ల మాలిన ప్రేమ. కానీ అలాగని అతడు మడికట్టుకున్నాడా అంటే అదేం లేదు. సంధ్య పోయాక అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. అప్పుడప్పుడు స్నేహితుల పుణ్యమా అని మగవుని కూడా రుచి చూశాడు. ముఖ్యంగా అతని చుట్టూ ఉన్న సొసైటీ అటువంటిది. పైగా అతని వయస్సు, మనసు అందుకు దోహదం చేశాయి. ఆ పనులు చేసి ఇంటికొచ్చి సంధ్య పటం ముందు నిల్చొని చెంపలు కొట్టుకునేవాడు. అందుచేత కేవలం పిల్లల పెంపకం కోసం తప్పించి సీత అవసరం అతనికి అంతగా కనిపించలేదు. ముందు జారిపడి పక్కకి రమ్మంటే ఆ తరువాత నెత్తికెక్కుతుందేమో అని అతని భయం. సహజంగా లోకం మీద జరిగేది కూడా అంతే. కానీ సీత అలాంటి అమ్మాయి కాదని అతనికి తెలిసేదేలా? మంజు బాబు క్రమంగా రాత్రిపూట కూడా తండ్రిని వదిలి సీత దగ్గరే పడుకుంటామని మారాన్ చేసేవారు. అమ్మో, ఇది బాగానే వశం చేసుకుంది అనుకుని పిల్లల్ని బ్రతిమాలి లాలించి తన దగ్గరే పడుకోబెట్టుకునేవాడు. కానీ వాళ్ళు అర్ధరాత్రి లేచి సీత కోసం మారం చేసేవాళ్ళు.
బాబైతే మరి సీతని వదిలి వచ్చేవాడు కాదు. ఎప్పుడూ ఆమె ఒళ్ళోనే ఉండేవాడు. తండ్రి పిలిచినా రానని మారం చేసేవాడు. పోనీలేండి, నా దగ్గర పడుకోనియండి, మీరెప్పుడైనా టూర్స్ వెళ్ళినా వాళ్ళు బెంగపడరు, అస్తమానం ఇంట్లో ఉండేదాన్ని నేనే కదా అందొకసారి సీత. ప్రభాకర్కి కూడా నిజమే అనిపించింది. నిజమే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వాళ్ళ మనసుకి నచ్చిన విధంగా జరిగితేనే మంచిది. తన దగ్గర పడుకోవటం అవివేకం. ఇదివరకు కూడా పిల్లలు సంధ్య దగ్గరే పడుకునేవారు. పిల్లల్ని తల్లి బెంగ మరిపించే అమ్మాయి కోసమే కదా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకునేవాడు. అందుకు సీత సలహాని సహృదయంగా అంగీకరించాడు. ఇన్నాళ్ళు మళ్ళీ పెళ్ళంటే ఎంతగానో భయపడ్డాడు. కానీ పిల్లలు అతి స్వల్పకాలంలోనే సీతకి దగ్గర కావటం, ఆమెకి పిల్లల పట్ల ఉన్న శ్రద్ధ, కల్మషం లేని నిర్మల ప్రేమ చూస్తుంటే అతనికి చాలా ఆనందం అనిపించసాగింది. ఆ ఆనందమే అతనికి అప్పుడప్పుడు సీత అంటే అభిమానం కలిగేలాగా చేస్తోంది. మనసుకి ప్రేమించబడటం సహజ గుణం. దగ్గరతనం, కృతజ్ఞత ఆ ప్రేమకి దోహదం చేస్తాయి. రాత్రిపూట భోజనం అయ్యాక పడుకోబోయే ముందు కొద్దిగా పళ్ళు తినటం అతనికి బాగా అలవాటు. రంగా ఆ సమయానికి ఇంటికి వెళ్ళిపోతాడు కనుక ఆ డ్యూటీ మాత్రం సీతదే. సీత ఫ్రిడ్జ్లోంచి పళ్ళు తీసి ముక్కలు కోసి ప్లేట్లో పెట్టి అతని గదికి తీసుకువెళ్ళేది. ఒక్కోసారి ఆ ప్లేట్తో పాటు ఆమె చేతిని కూడా అందుకునేవాడు ప్రభాకర్. అతని మనసుకు లేని కోరిక శరీరానికి ఉంది. కానీ సీతకి మనసే శరీరం. అతి స్వల్ప త్యాగాలను చిరునవ్వుతో సత్వరం చేయటం మీదనే వైవాహిక జీవన సౌఖ్యం ఆధారపడి ఉంటుంది. సీత కాపురానికి వచ్చిన కొత్తలో ఒక చిన్న సంఘటన జరిగింది. అది కావటానికి చాలా చిన్న సంఘటనే, కానీ సీత గుండెకి కనిపించని పెద్ద గాయాన్ని చేసింది. మనసులో చీకట్లని సృష్టించింది. ఆ రోజు కథ కొనసాగుతుంది.